అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. ప్రతి ముస్లిం తప్పకుండా చదవాల్సిన 10 పుస్తకాల గురించి తెలుసుకుందాం. ఇస్లాం యొక్క జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 224. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తలబుల్ ఇల్మి ఫరీదతన్ అలా కుల్లి ముస్లిమున్. జ్ఞానాన్ని అభ్యసించడం ప్రతి ముస్లింపై విధి, ఫరజ్. స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని అభ్యసించాలి, అంటే ఇల్మ్ నేర్చుకోవాలి. ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన 10 పుస్తకాల గురించి తెలియజేస్తాను. ఇవి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడతాయి. ఇస్లాం గురించి ఇంగ్లీష్లో అయినా, అరబిక్లో అయినా, ఉర్దూలో అయినా, తెలుగులో అయినా కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన 10 పుస్తకాల గురించి మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మొదటిది ఖురాన్. ఈ ఖురాన్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. ఈ ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళి కోసం మార్గదర్శకంగా పంపించాడు. ఖురాన్ గ్రంథాన్ని ప్రతిరోజు తప్పకుండా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. తెలుగులో అందుబాటులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఉర్దూలో ఉంది. ఖురాన్ని అనువాదంతో చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ దాని యొక్క తఫ్సీర్ కూడా చదవండి. శాంతి మార్గం పబ్లికేషన్స్ వారిది అహ్సనుల్ బయాన్ తెలుగులో అందుబాటులో ఉంది. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క వాక్యం గురించి చాలా వివరంగా ఉంటుంది. ఎవరైతే తఫ్సీర్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు తఫ్సీర్ ఇబ్నే కసీర్ చదవండి. అది ఇంగ్లీష్లో ఉంది, ఉర్దూలో కూడా ఉంది. రెండోది రియాదుస్ సాలిహీన్. దీన్ని ఇమాం నవవి గారు సంకలనం చేశారు. ఇందులో దాదాపుగా 1900కు పైగా హదీసులు ఉన్నాయి. రియాదుస్ సాలిహీన్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది, హదీసు కిరణాల పేరుతో. తప్పకుండా ఈ పుస్తకాన్ని కూడా చదవండి. ఇది 2 పార్ట్స్లో అవైలబుల్ ఉంది. దీంట్లో నమాజ్ గురించి, అఖ్లాక్ గురించి, జకాత్ గురించి, హజ్ గురించి, పెళ్లి గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి దాదాపుగా 1900 హదీసులు ఉన్నాయి. తప్పకుండా రియాదుస్ సాలిహీన్ కూడా చదివే ప్రయత్నం చేయండి. తెలుగులో 2 భాగాల్లో ఉంది, హదీసు కిరణాల పేరుతో. మూడోది మహాప్రవక్త జీవిత చరిత్ర. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర, సీరతున్ నబీ. తెలుగులో మహాప్రవక్త జీవిత చరిత్ర అనే ఒక బుక్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర గురించి, ప్రవక్త ఎక్కడ పుట్టారు, ఎప్పుడు మరణించారు, ప్రవక్త వారికి వహీ ఎలా అవతరించింది, ప్రవక్త యొక్క పిల్లల గురించి, భార్యల గురించి చాలా వివరంగా ఈ పుస్తకంలో అందుబాటులో ఉంటుంది. మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మహాప్రవక్త జీవిత చరిత్ర అనే ఒక పుస్తకాన్ని చదవండి. అర్-రహీకుల్ మక్తూమ్, ప్రవక్త వారి జీవిత చరిత్ర. ఇది తెలుగులో అందుబాటులో ఉంది. తప్పకుండా తెప్పించుకొని చదివే ప్రయత్నం చేయండి. నాలుగోది బులుగుల్ మరామ్, హదీసు మకరందాలు. ఇది కూడా 2 వాల్యూమ్స్లో ఉంటుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. హాఫీజ్ ఇబ్న్ హజర్ అస్కలాని ఈయన ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది, తెలుగు ట్రాన్స్లేషను, హదీసు మకరందాల పేరుతో. ఫిక్కు గురించి ఇది చాలా అద్భుతమైన పుస్తకం. తహారత్, నమాజ్, రోజా, హజ్ ఇలాంటి వాటి గురించి ఎన్నో హదీసులు ఉన్నాయి వీటిలో. ఈ పుస్తకాన్ని ఎన్నో మదర్సాల్లో పిల్లలకి చదివిస్తారు. ఐదోది హిస్నుల్ ముస్లిం. ఇందులో ఎన్నో దువాలు ఉంటాయి. ప్రతి ముస్లిం రోజు ఏమేమి దువాలు చదవాలి, తినే ముందు ఏ దువా చదవాలి, తినిన తర్వాత ఏ దువా చదవాలి, నమాజులో ఎలాంటి దువాలు చదవాలి, ఉదయం సాయంత్రం ఎలాంటి దువాలు చదవాలి, ప్రతి దువా గురించి ఈ పుస్తకంలో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన పుస్తకం ఇది. ఆరోది కితాబుత్ తౌహీద్. షేక్ సాలే అల్ ఫౌజాన్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో తౌహీద్ గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. కితాబుత్ తౌహీద్ ఈ పుస్తకాన్ని మరో వ్యక్తి కూడా రచించారు, షేక్ మొహమ్మద్ ఇబ్నే అబ్దుల్ వహాబ్. ఈయన కూడా కితాబుత్ తౌహీద్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఇది కూడా తెలుగులో అందుబాటులో ఉంది. ఈ 2 పుస్తకాల్లో తౌహీద్ గురించి చాలా అద్భుతంగా రాశారు. తౌహీద్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ 2 పుస్తకాలు తప్పకుండా చదవండి. ఏడోది మరణాంతర జీవితం. దీన్ని జఫర్లా ఖాన్ నద్వీ గారు రాశారు. ఇది కూడా తెలుగులో అందుబాటులో ఉంది. మనిషి చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, సమాధులు ఎలా ఉంటుంది, రేపు పరలోకంలో ఎలా ఉంటుంది, స్వర్గ నరకాలు ఎలా ఉంటాయి, మరణాంతర జీవితం గురించి చాలా వివరంగా ఈ పుస్తకంలో అందుబాటులో ఉంది. చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ఈ పుస్తకంలో చూడవచ్చు. మరణాంతర జీవితం ఎలా ఉంటుందో తప్పకుండా ఈ పుస్తకం చదివి తెలుసుకోండి. ఎనిమిదోది దైవ ప్రవక్త నమాజు పద్ధతి. దీన్ని షేక్ నాసరుద్దీన్ అల్బానీ గారు రచించారు. దీన్ని తెలుగులో కూడా అనువదించారు. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దైవ ప్రవక్త నమాజు స్వరూపం అని తెలుగులో అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో నమాజు గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. నమాజ్ పద్ధతి, నమాజ్ ఎలా చదవాలి, నమాజులో ఎలాంటి దువాలు చదవాలి, నమాజ్ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకంలో మీకు లభిస్తాయి. 9వది ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళన. దీన్ని జఫర్లా ఖాన్ నద్వీ గారు రాశారు. ఈ పుస్తకంలో ఇస్లాంలో లేని అధర్మ కార్యాల గురించి మరిన్ని చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ పుస్తకాన్ని కూడా తప్పకుండా చదవండి. 10వది ముస్లిం వ్యవహార శైలి. దీన్ని కూడా జఫర్లా ఖాన్ నద్వీ గారు రాశారు. ఈ పుస్తకంలో ఆదాబ్ గురించి ఉంటాయి. అంటే తినే పద్ధతి, పడుకునే పద్ధతి, తహారత్ పద్ధతి, అంటే మన దైనందిన జీవితంలో ఏదైతే మనం చేస్తూ ఉంటామో వాటి గురించి చాలా వివరంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను ప్రతి ముస్లిం చదవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాల గురించి తెలియజేశాను. ఇస్లాం గురించి కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని ముఖ్యమైనవి నేను తెలియజేశాను. ఈ పుస్తకాలు చదవడం వల్ల
కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం తెలుసుకుంటాం. ఇంకా మీరు డీప్గా డెప్త్గా చదవాలంటే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ 10 ముఖ్యమైన పుస్తకాలు మీరు ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటే ఈ పుస్తకాలు ఈజీగా చదివేయచ్చు. ఈ 10 పుస్తకాలు మీరు కానీ చదవగలిగితే దాదాపుగా మీరు ఒక 60 నుండి 70% జ్ఞానాన్ని నేర్చుకున్నట్లే. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు తప్పకుండా ప్రజలందరికీ చేరాలి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.